మొట్టమొదటిసారిగా భాగ్యనగరంలో ఆరుద్ర దినోత్సవము, మహోత్సవము, సంబర అంబర దినోత్సవంగా మన కేశవ చిత్రాలయంలో చేస్తున్నాము. ఈ అంబర సంబర దిగంబర చిదంబరేశ్వర అనుగ్రహం అందరికీ కలగాలని ఆ చిదంబరేశ్వరుడిని షట్కోణ తత్వములో అమర్చటం జరిగింది. ఈ 108 ఆనంద తాండవములతో అహోరాత్రులు 6 నెలల పాటు ఓ సాధనతో తపస్సులా శ్రమించి అతి సూక్ష్మంగా బొటన వేలంత సైజులో 108 తాండవములను చిత్రించి ఈ జన్మకు సార్థకత ఏర్పరచుకోవాలనే సంకల్పంతో ఈ నటరాజ స్వామిని చిత్రీకరించి ఇక్కడున్న చిదంబరేశ్వరుడు, ఆయన కాలి కింద తొక్కిపట్టిన అపస్మారకుడు అజ్ఞానాన్ని ఆ విధంగా తొక్కిపట్టడం జరిగింది. అంతేకాకుండా వ్యాఘ్రపాదుడు, పతంజలి లాంటి అనేక శివ భక్తులు, ఋషులు, ఆళ్వార్లు అందరూ అందులో ఆరాధన చేస్తూ ఆ విశ్వసభకు నమస్కరిస్తూ ఆ విశ్వేశ్వరుడి అనుగ్రహం కోసం తపిస్తూ కనక సభ అనేది ఇక్కడ అలంకరించబడ్డది. ఆ కనక సభపై తదాస్తు దేవతలను కూడా చిత్రీకరించడం జరిగింది. మీకందరికీ ఈ ఆరుద్ర దినోత్సవం రోజున ఈ ఆరుద్ర నక్షత్ర చిత్ర దర్శనం అతి పవిత్ర దర్శనం, కోటి జన్మల పాప దోషములు, మలినములు ఈ రోజుతో దగ్ధమవుతుంది అని సంకల్పం చేసుకుందాం. ఆకాశముద్ర చేస్తూ ఓం చిదంబరేశ్వరాయ నమః అనుకుంటూ కాసేపు ధ్యానం చేయండి. ఆకాశాన అంబరమంతా సంబరంగా ఆ చిదంబరేశ్వరుడే ఆనంద తాండవం చేస్తున్నాడు. ఆ ఆనంద తాండవం అక్కడే కాదు, ఈ జీవంలో కూడా శివం ఆనంద తాండవం చేస్తుంటేనే నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఈ శివం ఉన్నంత వరకే ఈ దేహం దేవాలయంలా ఉంటుంది. ఆ దేవాలయాన్ని అతి పవిత్రంగా మనం శుచి శుభ్రతతో చిత్తశుద్ధితో ఆరాధన చేసుకోవాలి. ఆరాధన చేసుకోవటమే కాకుండా లేనిపోని చెత్త ఆలోచనలు కాకుండా చిత్తశుద్ధితో మనం ఆ శివ ఆరాధన చేసుకోగలిగితే ఆయన అనుగ్రహానికి అందరూ పాత్రులవుతాం. ఆ శివం పక్కకు తప్పుకుంటే లింగాకారంగా ఉన్న ఆ ప్రాణవాయువు ఆ దేహం నుండి పక్కకు తప్పుకుంటే, శివం లేకుంటే శవం ఒక్కరోజు కూడా ఇంట్లో పెట్టరు, తీసి పక్కన పడేస్తారు. అటువంటి పవిత్రమైన శివం ఆకాశంలోనే కాదు మనలో కూడా ఉన్నట్టు సంకల్పం చేసుకోవాలి. యదా పిండే తదా బ్రహ్మాండే అన్నారు. కాబట్టి అండపిండ బ్రహ్మాండాదులన్నీ మనలోనే ఉన్నాయి. ఒక్కసారిగా అందరూ ఓం చిదంబరేశ్వరాయ నమః, ఓం చిదంబరేశ్వరాయ నమః, ఓం చిదంబరేశ్వరాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ,
ఓం నమ శివాయ. ఓం శివాయ నమ. శివాయ నమ. శివాయ నమ. హర హర మహాదేవ శంభో శంకర. ఈ ఆరుద్ర నక్షత్రం అతి పవిత్రమైన రుద్ర నక్షత్రము. ఆ రుద్రుడి యొక్క నక్షత్రము తమిళంలో తిరువాదరై అంటుంటారు. తమిళనాట సరిగ్గా ఇదే సమయానికి ఆ చిదంబరేశ్వర ఆలయంలో మహోన్నతంగా ఆ చిదంబరేశ్వరుడి పూజలు జరుగుతున్నాయి. అటువంటి పూజలు మనం భాగ్యనగరంలో కూడా చేయాలనే సంకల్పంతో మన కేశవ చిత్రాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభించాము. ఇవి కొన్ని గుప్తంగా అక్కడి వరకే చిదంబర రహస్యంగా ఉండిపోయినవి. అటువంటి చిదంబర రహస్యాలు, సిద్ధ రహస్యాలు వెలికి తీసి మన సనాతన ధర్మములో ఉన్న అనేక మర్మములు వెలికి తీసి అందరికీ తెలియచేసి కాలగర్భంలో ఇటువంటివన్నీ కలసిపోకుండా అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యములే కాకుండా మనలోని శివం అనే తత్వాన్ని గుర్తించి ఆ ప్రతి ఆత్మలో పరమాత్మ అనే శివం ఉంది. ఆ శివతత్వాన్ని గుర్తించి అనేక మంది సిద్ధయోగులు, మహర్షులు, యోగులు, అవధూతలు ఎన్నెన్నో సాధనలతో అమూల్యమైన విజ్ఞానకరమైన విషయాల్ని ఈ లోకానికి అందజేశారు. లోక కళ్యాణం కోసం వారు సన్యాసాశ్రమంలో ఉండి వారు సర్వస్వంగ పరిత్యాగులై వారు ప్రతి క్షణాన్ని జ్ఞానశక్తితో ప్రతి అణువును శోధించి మనకు అనేక విజ్ఞానపరమైన విషయాల్ని అందజేశారు. ఆ లోక కళ్యాణం కోసం వారు ఎందుకు కృషి చేశారయ్యా అంటే ప్రతి ఆత్మలో పరమాత్మను గుర్తించి ప్రతి ఆత్మలోని పరమాత్మ దేహమనే దేవాలయంలో కొలువై ఉంది అనేది గుర్తించి శివశక్తులుగా షట్కోణ తత్వముతో అనాహత చక్రములో ఆ శివశక్తుల తాండవం నిత్యము శ్వాస నిశ్వాసలై జరుగుతూనే ఉంది. అటువంటి అతి పవిత్రమైన శ్వాస నిశ్వాసలు మనలో నిత్యం జరుగుతున్నప్పుడు మనము శ్వాసిస్తున్నప్పుడు శివశక్తిని లోనికి తీసుకుంటున్నప్పుడు సోహం అని శ్వాసించి ఆ తరువాత దాన్ని లయింపచేస్తూ శివోహం అంటూ ప్రాణవాయువుగా శక్తి లోనికి వెళ్ళాలి. ఆ కార్బన్ డయాక్సైడ్గా బొగ్గు పులుసు వాయువుగా ఆ శక్తి లయమై బయటకు వచ్చేటప్పుడు శివోహం అంటూ శివుడికి అంకితం చేయాలి. ఎవరైనా చివరికి ఆ శివుడి పాదాల చెంతకు అంకితం కావలసిందే. కాబట్టి మనం ఆ శివ ఆరాధనలో ఈరోజు ఈ ఆరుద్ర చిత్ర దర్శనముతో అతి పవిత్రమైన ఆరుద్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ తిరువాదరై అనేది తమిళనాట అతి సంబరంగా జరుపుకుంటారు. ఈ ప్రదోష కాలంలో వారు ఆ శివనామ స్మరణలో మునిగిపోయి ఉంటారు. ఆర్ద్రతతో నిండిన ఆనంద బాష్పాలు, అదే ఆరుద్ర, ఆ అర్థం అదే. ఆ ఆర్ద్రతతో మనము ఆరాధన చేసుకోవాలి.
ఆరుద్ర అంటేనే జారిపడే కన్నీటి బిందువు. ఆ కన్నీటి బిందువు ఆనంద బాష్పము కావచ్చు, కష్టాలతో కొట్టుకుమిట్టుకులాడుతూ కన్నీరుగా కూడా రావచ్చు. అటువంటి అతి శక్తివంతమైన ఆరుద్ర దినోత్సవము ఈ రోజున మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ ఆరుద్ర నక్షత్ర తత్వముతో అంబర వీధిలో ఆ విశ్వసభలో ఆ విశ్వేశ్వరుడు బ్రహ్మీ ముహూర్తాన, ఇప్పుడు బ్రహ్మీ ముహూర్తం మనకు కాదు, దేవతలు మేల్కొనే కాలము బ్రహ్మీ ముహూర్తము ఈ రోజునే ప్రారంభమైంది. మనకు సంవత్సర కాలము ఎంతో, అది దేవతలకు ఒక్కరోజు. వారికి ఉత్తరాయణం మొత్తం పగలైతే దక్షిణాయనం మొత్తం చీకటి రాత్రి. వారికి బ్రహ్మీ ముహూర్తం ఇప్పుడే ప్రారంభమైంది. మనం బ్రహ్మీ ముహూర్తంలో ఉన్నాము. బ్రహ్మీ ముహూర్తంలో మనం ఆరాధన చేసుకోవలసినది కూడా ఓం నమ శివాయ, ఓం ఆరుద్రాయ, ఓం త్రినేత్రాయ, ఓం త్రిపురాంతకాయ, ఓం త్రినేత్రాయ, ఈ విధంగా ధ్యానించుకుంటూ అంతర్ముఖంగా మనం ధ్యానంలోకి వెళ్ళగలిగితే అనేక రకములైన ఈ కష్ట నష్టముల నుండి, గత జన్మ మనం చేసుకున్న ప్రారాబ్ధములు, సంచితములు, ఆగామి అనే పాపములనే దోషముల ఆ కర్మ బంధముల నుండి, ఆ బరువైన ఆ కష్ట నష్టముల మూటల బరువు నుండి తేలికగా తప్పించుకోవచ్చు. కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్ర తత్వాన్ని తెలుసుకోవాలంటే అనంతం క్లుప్తంగా ఈరోజు ఆ ఆరుద్ర తత్వాన్ని మీకందరికీ తెలియజేస్తున్నాను. ఈ ధనుర్మాసాన, ఈ బ్రహ్మీ ముహూర్తాన దేవతలకు ఇప్పుడే ఉదయించే కాలం కాబట్టి, ఆ దేవతలందరూ మేల్కొనే సమయం కాబట్టి, వారందరూ నేత్రములు తెరిచిన వెంటనే ఈ విశ్వ సభలో ఆనంద తాండవం చేస్తున్న ఆ రుద్రుడిని ప్రార్థన చేస్తూ ఆనంద బాష్పములతో మహేశ్వర, సర్వేశ్వర, విశ్వేశ్వర, త్రినేత్ర, త్రిపురాంతక అంటూ ఆ త్రినేత్రుడిని వేడుకుంటూ వారు సర్వత్రా ఆ మహాదేవుడి ఆరాధనలో ఈ బ్రహ్మీ ముహూర్తంలో పూజలు కొనసాగించే సమయం ఇదే. అటువంటి అద్భుతమైన సమయం ఇది. ఈ బ్రహ్మీ ముహూర్త కాలము ఉత్తరాయణం అంతా కొనసాగుతూ ఉంటుంది. అందుకని ఆ ఆకాశ సభలో విశ్వంబర తత్వముతో ఆ విశ్వేశ్వరుడు సర్వత్రా వ్యాపించి ఆ మృగశిర అనే నక్షత్ర కూటమితో ఒక ఆ నక్షత్రముల కూటమి ఎలా ఉంటుందంటే ఒక నాట్యం చేస్తున్న మహాపురుషుడిలా ఉంటుంది. అది విదేశీయులైతే ఎవరో ఒక వేటగాడు నాట్యం చేస్తున్నాడన్నట్టుగా వాళ్ళు హంటర్ స్టార్స్ అంటుంటారు. మనం విశ్వేశ్వరుడు అంటుంటాం. ఆనంద తాండవం చేస్తున్న ఆ సర్వేశ్వరుడు అంటుంటాం. ముఖ్యంగా ఆకాశ వీధిలో ఆ నక్షత్ర మండలంలో ఆనంద తాండవం చేస్తున్న శక్తి ఒక నటరాజ తత్వముతో ఉంటే, ఆ మహాపురుషుడి వక్షస్థలాన కుడివైపు, ఆ అమ్మవారు ఎడమవైపు ఉంది,
కుడివైపు ఆయన హృదయం ఎర్రగా మెరుస్తున్న నక్షత్రమే ఆరుద్ర అనే నక్షత్రం. ఆ ఎర్రటి జ్యోతి అగ్ని తత్వము, జ్ఞానాగ్ని. ఈ చల్లటి వాతావరణము, ఆ నీటి తత్వము, జలతత్వము, గంగా జలతత్వము, చల్లటి తత్వము, చంద్రతత్వము, జలతత్వము, ఇవన్నీ కలగలిపి మనోకారకమైన తత్వము. ఆ చల్లటి తత్వము మనసైతే ఆ ఎర్రటి వర్ణముతో ఉన్న హృదయం ఆరుద్ర నక్షత్రం, జ్ఞానాగ్ని అనే మహాశక్తివంతమైన జ్ఞానం. మనం ఇప్పుడు పెట్టే నైవేద్యంలో అన్నం నైవేద్యం పెట్టినా ఆ బియ్యం కఠినంగా ఉంటుంది. అంత కఠినంగా ఉన్న ఆ బియ్యం జలములో పడి కాస్త ఉడికిన వెంటనే మెత్తబడి మనకు శక్తినిచ్చే ఆహారంగా మారిపోతుంది. ఆ చల్లటి జలతత్వము, బియ్యము, ఇవన్నీ చంద్రకారకమైనవి. అటువంటి చంద్రతత్వముతో జ్ఞానాగ్ని అనే శక్తిగా, ఆ రుద్ర శక్తిగా, అగ్ని శక్తిగా, మహాశక్తివంతమైన తేజోమయమైన శక్తిగా ఆ రుద్రుడు ఉన్నాడు. ఈ మార్గశిర మాసము దాటిన వెంటనే ధనుర్మాసములో ఆరుద్ర నక్షత్రముతో వచ్చే పౌర్ణమి, ఈ పుష్య పౌర్ణమి అతి శక్తివంతమైన దినము. అటువంటి నక్షత్ర దినాన ఇక్కడ పాల్గొన్న వారికి అందరికీ ఆయురారోగ్య భోగ భాగ్యములు అందాలని, ఆ విశ్వేశ్వరుడి అనుగ్రహానికి అందరూ పాత్రులు కావాలని, అన్నింటా మీకు విజయం చేకూరాలని, లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.